బారిస్టర్ పార్వతీశం. అందరికీ నమస్కారం అండి. నా కథ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారని నాకు అర్థమవుతా ఉందండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి. రైలుకి సామాను సర్దుకుంటూ ఉంటే రైలు ఒక్కసారిగా కదలడంతో అదుపు తప్పి నా వెనకున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డానండి. ఆ మనిషి ఒక్కసారిగా ఉలిక్కిపడి, దొంగనా బట్ట, నీకు అక్కా చెల్లెలు లేరంట్రా, దున్నలో ఉన్నావు, అలా మీద పడ్డావు, ఓలమ్మో నా కాళ్ళు చేతులు ఇరిగిపోయినారా భగవంతుడా, నేను ఏడు చేసేది. ఇలా అరుస్తూ ఒక్క తోపు తోసింది. వెనక సీట్లో సుట్ట కాలుస్తూ ఉన్న తమిళ ఆయన మీద పడ్డా. ఆయన మీద పడడంతో ఆయన తాగుతూ ఉన్న సుట్ట నా బొగ్గకు తగిలి చురుక్కుమంది. వెంటనే ఓర్రు నాయనో అని గట్టిగా అరిచా. సుట్ట కాలుస్తూ రైలు ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ఉన్న ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడి మీద బరువు పడేసరికి కళ్ళు తెరిచి నా వంక చూసి ఒక్క తోపు తోశాడు. అంతే, అదుపు తప్పి వెనక్క పడబోతూ ఉంటే నా వెనకాంతల చిన్న పిల్ల ఉండడంతో అది గమనించి పిల్ల పైన పడితే పిల్ల ఎక్కడ నలిగిపోతుందో అని భయపడి ఎలాగలా తప్పించుకొని పిల్ల తల్లి మీద పడ్డా. ఇక ఆవిడ కూడా ఎక్కడ తోసేస్తుందో అని భయపడి 2 చేతులతో ఆమె మెడను గట్టిగా పట్టుకున్నా. అది చూసి రైల్లో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులంతా కూడా ఒక్క పెళ్ళుని నవ్వారు. ఇదంతా చూస్తున్న ఆడమనిషి పెనిమిటి ఆమె పక్కనే కూర్చోన్నాడు. కోపంతో ఒక్కసారిగా దున్నపోతూ హుంకరించినట్టు అంటూ పైకి లేచాడు. బలవంతంగా ఆడమనిషి మెడ నుంచి నా 2 చేతులు విడిపించి నన్ను బలవంతంగా పక్కకి లాగి, ఏం బోయ్, నీకు సిగ్గు లేదు? ఎంత ధైర్యం ఉంటే నా భార్య మెడను పట్టుకుని కౌగిలించుకుంటావు? దున్నపోతులా ఉన్నావు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్యనే కౌగిలించుకుంటావు? ఆగు, నీ పని చెప్తా. ఇలా నన్ను తిట్టడం మొదలెట్టాడు. నా తప్పేమీ లేకపోయినా సరే, మహాప్రభో నన్ను క్షమించండి, ఆవిడ మీ భార్య అని నాకు తెలీదు, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను, నన్ను క్షమించండి అని గజగజ వణికిపోతూ ఆయన్ని క్షమాపణ వేడుకున్నా. రైల్లో ప్రయాణిస్తూ ఇదంతా చూస్తూ ఉన్న తోటి ప్రయాణికులంతా నా అవస్థ చూసి జాలిపడి ఆ ఆడమనిషి భర్త దగ్గరికి వచ్చి, ఏమయ్యో ఇప్పుడు ఏమైందని ఇలా అరుస్తూ ఉన్నావు? అతనేమన్నా కావాలని పడ్డా? ఏదో పొరపాటున నీ భార్యని కౌగులించుకున్నాడు అంతే కదా. ఈరోజు ఆయందైంది, రేపు ఇంకెవరైనా కౌగులించుకుంటారు, అప్పుడేం చేస్తావు? పొరపాట్లు అనేది ఎవరైనా చేస్తారయ్యా, మేమంతా చూస్తూనే ఉన్నాం కదా. అతనేమి కావాలని నీ భార్యని కౌగిలించుకోలేదు. అదిగో ఆ బుర్ర మీసాల ముసలోడు తోస్తే పక్కనే ఉన్న ఆ చిన్నపిల్ల మీద పడబోతూ ఉంటే తప్పించుకొని నీ భార్య మీద పడ్డాడు. ఆవిడ కూడా ఎక్కడ తోస్తుందేమో అని భయపడి గట్టిగా ఆ మెడ పట్టుకున్నాడు. అంతే, దానికి పోయి ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? ఇక్కడ అడగడానికి ఇంకెవరూ లేరు అని అనుకుంటున్నారా ఏంటి? ఇలాంటి మాటలతో తోటి ప్రయాణికులంతా ఆ మనిషిని శాంతింపజేసి కూర్చోబెట్టారు. అలా రైలు బయలుదేరి ఒక 10 నిమిషాలకి ఎగుమూరు స్టేషన్లో రైలు ఆగింది. అక్కడ ఒక బంట్రోతు కనబడితే ఆయన్ని పిలిచి, ఏమయ్యో ఇది ఏ ప్రదేశం అని అడిగా. అందుకైనా, ఇదంతా చెన్నాపట్నం అయ్యా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది చూసి ఆశ్చర్యపోతూ, చెన్నాపట్నం ఎంత పెద్దదిగా ఉంటుందా? నాకు తెలియదే. అయినా ఈ రైలుని ఊర్లో ఎందుకు వేశారు? దీనివల్ల ఊళ్ళో ఉన్న జనాలకి ఏ ప్రమాదం జరగదు కదా అని ఆలోచిస్తూ చెన్నాపట్నాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయా. ఇంతలో నా పెట్టెలోకి 4 అరమవాళ్ళు రాబోయారు. ఏమయ్యో చిలకల్లా వస్తూ ఉన్నారు, అలా పక్కకు దయచేయండి. వాళ్ళు 4 అరమవాళ్ళు నా మాటలు పట్టించుకోకుండా లోపలికి తలుపు తీసుకొని వచ్చారు.
ఓ అబ్బాయిలు, ఇది సెకండ్ క్లాస్ పెట్టి మీకు తెలియదు అనుకుంటా. ఇందులో ఎక్కారంటే జులమానా వేస్తారు. పక్కకెళ్ళి ఇంకొక పెట్టిలో ఎక్కండి. అందులో ఒకడు నా ముఖం కేసి తేరిపారా చూసి, నువ్వెక్కడున్నావేంటి, నిన్ను చూడబోతే ఫోర్త్ క్లాస్ పెట్టిలో ఎక్కే మనిషిలాగా ఉన్నావే, ముందు నువ్వు దయచేయి అని వచ్చిరాని తెలుగులో నా ముఖం కేసి అన్నాడు. వాడి సాహసం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఇక ఆ తర్వాత ఏం జరిగింది, నా రైలు ప్రయాణం ఎలా జరిగింది అనేది తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మన పార్వతీశానికి సంబంధించి మరిన్ని వీడియోలు కావాలంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఈ రైలు ప్రయాణంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయండి. అవన్నీ తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం.